ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ కీలక ప్రకటన. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. మనీ లాండరింగ్, హవాలా చట్టం కింద శుక్రవారం సాయంత్రం 5:20 కవితను అరెస్టు చేసినట్లు తెలిపారు. కవిత అరెస్టు సమాచారాన్ని ఆమె భర్తకు తెలిపినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్టుకు సంబంధించిన 14 పేజీల మెమో వివరాలను కవిత భర్త అనిల్కు అందించామని తెలిపారు. కాగా ఈవేళ మధ్యాహ్నం నుండి హైదరాబాద్లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అరెస్టు వారెంట్ జారీ చేసి సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించి అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుండి నేరుగా కవితను ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు అధికారులు. ఇవాళ రాత్రి ఆమెను అక్కడే ఉంచనున్నారు. రేపు కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించి అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యూవర్స్.